శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఒక నిమ్మకాయని మీ చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదివి మీరు ఏ స్త్రీకి అయితే వెళ్ళి అంటే చెబుతారో నువ్వంటే నాకు ఇష్టమని చెప్పిన 5 నిమిషాల్లో మీ వెంట తిరిగి రావాలి. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని మంత్రాలు చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని మంత్రాలు తేలిగ్గా ఉంటాయి. కానీ మనం చేసే దాన్ని బట్టి ఏదైనా సరే రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ మంత్రం తెలియజేస్తున్నాను. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలన్నమాట. తెలిసిన వ్యక్తులు అయి ఉంటే ఏం జరిగిందండి, మీరు ఒక స్త్రీని ఇష్టపడుతున్నారు కానీ ఆ స్త్రీకి మీరు చెప్పలేకపోతున్నారు, చెప్తే ఏం జరిగిద్దో అని మీరు బాధపడుతున్నారు. అదేవిధంగా ఒక స్త్రీ ఒక పురుషుడిని ఇష్టపడుతుంది, ఆ పురుషుడికి ప్రపోజ్ చేయాలనుకుంటుంది, చెబితే ఏమనుకుంటాడని బాధపడుతుంది. చాలామంది ఈ మధ్య జరిగేయటమాట. అటువంటి సమయంలో చాలామంది చెప్పుకోలేక ఒకరిని చివరిదాకా మిస్ అయిపోతుంటారు అన్నమాట. కానీ ఈరోజు నేను చెప్పి ఈ యొక్క చిన్న మంత్రం ద్వారా నేను చెప్పిన ప్రకారం నిమ్మకాయని మీ చేతిలో పట్టుకుని వెళ్ళి మీరు చెప్పినట్లయితే చెప్పిన 5 నిమిషాల్లో మీ వెనక పడి రావడం జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ మంత్రం అంతా. అది భార్యాభర్తల మధ్య గొడవ కానీ లేకపోతే ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన ప్రకారం ఈ యొక్క మంత్రాన్ని మీరు మీ మనసులో మాట ఏ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో ఆ చెప్పేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని మీరు మీ అరిచేతిలో పట్టుకొని నేను వీడియో మీద ఇస్తున్న ఈ యొక్క మంత్రాన్ని మీరు 8 సార్లు చెప్పాలి. ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిన పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రం మీరు 108 సార్లు చెప్పిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ జోబులో కానీ పర్సులో కానీ పెట్టుకొని వెళ్ళి మీరు ఏ స్త్రీతో అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీకి మీరు ఎటువంటి భయపడకుండా చెప్పండి. మీరు ఏ స్త్రీని అయితే ప్రేమిస్తున్నారో ఆ యొక్క స్త్రీకి మీరు ఎక్కడ కూడా భయపడకుండా చెప్పండి. అదే ప్రేమ అనేది కలగటం కోసం మీరు ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని ఉపయోగించినట్లయితే మీరు చెప్పిన గంటలోని ఎటువంటి స్త్రీ అయినా సరే తన మనసు మారిపోయి మీకు మళ్ళీ అమ్మని ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ మంత్రం అన్నమాట. అయితే వాళ్ళు మీకు తెలుసున్న వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి. అంతేగాని తెలియని వ్యక్తుల మీద మీరు ప్రయోగం చేశారంటే ఈ ప్రయోగం అనేది పనిచేయదు అన్నమాట. ఎవరైనా సరే మీకు తెలిసి ఉండాలి, తెలిసి ఉంటే రిజల్ట్ అనేది 100% పొందుతారు అన్నమాట. ఆ విధంగా నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే వాళ్ళు మీరు ఎవరైనా సరే గంటలో రిజల్ట్ పొందుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ రిజల్ట్ పొందిన వెంటనే మీరు ఆ యొక్క నిమ్మకాయని తీసుకొచ్చేసి ఏదైనా సరే ఒక పచ్చని చెట్టు కింద ఒక అడుగులో గుంట తీసేసి దాంట్లో పెట్టేసేయండి అన్నమాట. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి, 100% రిజల్ట్ పొందుతారన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ గల ఆంజనేయ స్వామి యొక్క వశీకరణ మంత్రం అనేది. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది ఈ యొక్క మంత్రం అనేది వీడియో మీద ఇస్తాను. అక్కడ ఈ యొక్క మంత్రాన్ని మీరు సేకరించుకొని నేను చెప్పిన ప్రకారం 108 సార్లు చదువుకోండి. ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి, అది కూడా ఒక నమ్మకంతో చేయండి. జరిగిద్దా జరగదనుకున్నారంటే ఏది కూడా జరిగిద్ది అనుకోండి, అప్పుడు ముందుకు అడుగు వేసారంటే దాంట్లో విజయం అనేది సాధిస్తారన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.